అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి? ఈ మాసంలో మనకి పూజలు చేస్తే, మనం దేవుళ్ళకి పూజలు చేస్తే ఎందుకు అంత విశిష్టత ఉంటుందో తెలుసుకుందాము. శ్రావణ మాసము, ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో 5వ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగస్టు నెలల్లో వచ్చును. వర్ష ఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి. పంచాంగ ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వల్ల అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు కూడా ఉన్నాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి, శ్రావణ శుద్ధ విదియ, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి జయంతి, శ్రావణ శుద్ధ తదియ, శ్రావణ శుద్ధ చతుర్థి, నాగుల చవితి, శ్రావణ శుద్ధ పంచమి, గరుడ పంచమి, కలికి జయంతి, శ్రావణ శుద్ధ షష్ఠి, శ్రావణ శుద్ధ సప్తమి, శ్రావణ శుద్ధ అష్టమి, నవమి, శ్రావణ శుద్ధ దశమి, ఇలాగా చాలా విశేషకరమైన రోజులు ఈ శ్రావణ మాసంలో వస్తాయన్నమాట. శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారు ఎవరూ ఉండరు. నూతన వధూవరులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణ మాసం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసముల కాలం ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు శ్రావణమనే ఈ మాసనామమునందే వేదకాలమనే అర్థం ఉన్నది. శ్రవణమనగా వినుట అని అర్థం. వేదము గ్రంథము వలె పఠనం చేసేది కాదు, విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు, విని నేర్చుకునేవాడు శిష్యుడు. ఈ వేదమునకే స్వాధ్యాయం అనేది మరో నామం. వేదాధ్యయనం చేసేవారికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం అర్థమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన నయమమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమునిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరి వ్రతమును 5 సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. గృహిణి గృహముచ్యతే అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని
కలిగించేది అవుతున్నది. ఈ మాసంలోనే బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమి వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనేది అనాది ఆచారముగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతావరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు కూడా నిర్విఘ్నంగా సాగించవలనని తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీనారాయణార్పణమస్తు. ఇదండి అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి, శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, పూజా విధానం, పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఎందుకు వస్తుందో చెప్పా కదా. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.